హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కంప్లైంట్ వచ్చేసి దూళ్ళపల్లి దగ్గర అశోక అలో మెన్షన్ దగ్గర అయితే మనం కంప్లైంట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి హోమ్ విజిట్ చేయడానికి అయితే మనం స్టార్ట్ అయ్యాం. ఇక ఆల్రెడీ రీచ్ అయ్యాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ది బిగ్గెస్ట్ లగ్జరీస్ విల్లాస్లో ఇది ఒకటే అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి పొలిటీషియన్స్ అవ్వచ్చు, పోలీస్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, మ్యాక్సిమం అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మైనంపల్లి సార్ హౌస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మ్యాక్సిమం పొలిటీషియన్స్ విల్లాస్లో చాలా మటుకు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి ఆల్రెడీ హోమ్ విజిట్ చేసాం. ఇక్కడ మీరు మోడల్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు. 1+65 ఇంచెస్ U1S మోడల్ వచ్చేసి. సో దీంట్లో ఏ ప్రాబ్లం ఉంటుంది, మనం ఎలా రిపేర్ చేసాం, హోమ్ సర్వీస్లో మనం ఎలా రిపేర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మీకు పిన్ టు పిన్ దీంట్లో వీడియోస్లో చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడొచ్చు. సో బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో యూజ్ చేసే ప్యానల్ అనేది BOE ప్యానల్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో పవర్ బోర్డ్, మదర్ బోర్డ్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో 1 by 1 స్క్రూస్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. మన దగ్గర MI, VU, TCL, పానాసోనిక్, ఫిలిప్స్, BPL, OnePlus ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎనీ బ్రాండ్, ఎనీ ఇంచెస్ మీన్స్ 32 ఇంచెస్ నుంచి 65-85 ఇంచెస్ వరకు కూడా హోమ్ సర్వీస్లోనే మనం మ్యాక్సిమం అయితే రిపేర్ అనేది కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో 1 by 1 స్టిక్కర్స్ కానివ్వండి, 1 by 1 స్క్రూస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్నల్ స్క్రీన్ అనేది ఓపెన్ చేసుకోవడానికి అయితే ఒక చిన్న టూల్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం 1 by 1 రిపేర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత రిపేర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం స్క్రీన్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు, దానికి టోటల్ ఒక గమ్ లేయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు మ్యాక్సిమం OnePlusలో కానివ్వండి, VUలో కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రజెంట్ ఇప్పుడున్న టీవీస్లలో టోటల్ ఫ్రేమ్లెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు టోటల్ బ్రెజిల్ కూడా కార్నర్ ఎవ్రీథింగ్ మీరు చూసుకున్నా కానీ జస్ట్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. బార్డర్ కూడా టోటల్ స్క్రీన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో దాంట్లో ఇంటర్నల్ స్క్రూ లాంటిది ఏం యూజ్ చేయకుండా స్క్రీన్కి ఒక గమ్ లేయర్ టైప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటూ తీసి పక్క పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ సీనియర్ టెక్నీషియన్స్ మాత్రమే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఓపెన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే పెద్ద స్క్రీన్ కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక క్లారిటీతో ఓపెన్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇలాంటి టీవీ రిపేరింగ్ హోమ్ సర్వీస్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇంటి దగ్గరే మనం రిపేర్ అయితే టోటల్ రిపేరింగ్ అనేది టోటల్ కంప్లీట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ కండిషన్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ చూపించి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నేనే మీ హోమ్కి విజిట్ చేసి దాంట్లో ఏ ప్రాబ్లం ఉంది, దానికి ఎంత అమౌంట్ అవుతుంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది టోటల్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీకు మ్యాక్సిమం ఫోన్లోనే మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. నేనే మీ హోమ్కి విజిట్ చేసి మరి దాంట్లో ఇంటర్నల్ ఏ ప్రాబ్లం ఉంటుంది, దానికి ఎంత అమౌంట్ అవుతుంది, దాన్ని చేయించుకొని వర్తబుల్లా కాదా అనేది కూడా మీకు టోటల్ క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తాను. ప్రజెంట్ అయితే రిఫ్లెక్టింగ్ షీట్స్ ఎవ్రీథింగ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ బ్యాక్లైట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ బ్యాక్లైట్లో ప్రాబ్లం ఉంది లేదనేది ఒక టెస్టర్ యూజ్ చేసుకొని అయితే మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట. సింపుల్గా మీకు చెప్పాలంటే ఎల్ఈడి టీవీస్లో ఎల్ఈడి టీవీ అనేది ఎల్ఈడి లైట్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల దాన్ని ఎల్ఈడి టీవీ మీనింగ్ అనేది మీకు ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎల్ఈడి టీవీ మీనింగ్ అనేది దాంట్లో ఇంటర్నల్ వాడే లైట్స్ అనేది ఎల్ఈడి లైట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎల్ఈడి లైట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎల్ఈడి టెస్టర్ ద్వారా మనం చెక్ చేసేటప్పుడు సో కొన్ని లైట్స్ అనేది ప్రాపర్గా వెలగట్లేదు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోస్లో స్లో మోషన్లోనే మీకు ఐ మీన్ చూపిస్తున్నాను. దీంట్లో మీకు ఇక్కడ కొన్ని లైట్స్ అనేది లేట్గా బ్లింక్ అవుతున్నాయి అనమాట. వెలగడంలో కొంచెం లేట్ అవుతుంది అనమాట. కొన్ని ఏమో ఫోక్స్ అనేది ఎక్కువ వస్తుంది, కొన్ని అనేది తక్కువ వస్తుంది. మీరు వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. లేదంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఒకసారి క్లియర్గా మీరు చూడవచ్చు. సో దీంట్లో ఒక ఎల్ఈడి స్టిప్ ప్రాబ్లం వల్ల మిగతా అంతా సర్క్యూట్ అనేది చాలా డ్యామేజ్ అయిందనమాట. ఐ మీన్ వాటిల్లో కూడా చిన్న స్పార్క్ టైపు సర్క్యూట్ అయ్యి ఆ లైట్స్ కూడా ప్రాబ్లం అయినాయి అనమాట. సో మీకు టోటల్ షీట్ టోటల్ ఎల్ఈడి లైట్స్ అన్నీ టోటల్ చేంజ్ చేసిన తర్వాత మనం ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే కనెక్షన్స్ ఎవ్రీథింగ్ అయితే రిమూవ్ చేస్తున్నాను.
ఆ స్టిప్స్ ఏదైతే ఉంటాయో వాటికి బాడీకి అయితే స్టిక్ చేయడం జరుగుతుందనమాట. సో దాన్ని టోటల్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. మన ఛానల్‌లో మీరు వీడియోస్ చూసుకోవచ్చు. మాక్సిమం మన సర్వీస్ అనేది హోమ్ సర్వీస్‌లోనే మాక్సిమం కంప్లీట్ చేయడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేస్ కస్టమర్ ప్లేస్‌లో చేయడానికి పాసిబిలిటీ లేకపోయినా గానీ, దానికి సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే, మన సర్వీస్ స్టేషన్‌కి అయితే పికప్ చేసుకొని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసి, టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందనమాట. సో, కొన్ని కాంపోనెంట్స్ అనేది అవైలబిలిటీ లేకపోతే అది ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవాల్సి వస్తుంది. సో, ఆ టైంలో కొంచెం లిటిల్ బిట్ లేట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం మన సర్వీస్ అనేది 1-2 డేస్‌లో అనేది కస్టమర్‌కి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందనమాట. సో, మీకు ఇక్కడ కొత్తవైతే చూడొచ్చు. ఆల్రెడీ మనం క్యారీ చేసుకోవడం జరిగింది. సో, ఇంటర్నల్ ప్రాబ్లమ్ అనేది వీటిల్లో కామన్ ఇష్యూ అనమాట. 65U1Sలో మాక్సిమం ఈ ప్రాబ్లమ్ అనేది కామన్ ఇష్యూ ఉంటుంది. రేర్ కండిషన్‌లో మాత్రమే మదర్ బోర్డ్ గానీ, పవర్ బోర్డ్ గానీ ఇష్యూ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందనమాట. సో, దానికి ఒక స్టిక్ లేయర్ అనేది ఉంటుంది. అంటే ఒక గమ్ టైప్ లేయర్ అనేది ఉంటుంది. సో, దాన్ని స్టిక్ చేసుకున్న తర్వాత మనం బాడీ ఏదైతే ఉందో, ఐరన్ బాడీ ఏదైతే ఉందో దానికి మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ప్రాపర్‌గా స్టిక్ చేయాలనమాట. వీటి నుంచి వచ్చే హీట్ అనేది ఒక బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇది ఎల్ఈడీ లైట్స్ అనేది లైఫ్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు ఓపెన్‌గా చెప్పాలంటే ఒక ఎల్ఈడీ టీవీ గానివ్వండి, మాక్సిమం ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ గురించి అయితే నేను చెప్తున్నాను. ఒక క్లారిటీ అనేది మీకు ఉండాలి కాబట్టి మాక్సిమం టీవీ లైఫ్ వచ్చేసి 3-5 ఇయర్స్ అనేది మినిమమ్ లైఫ్ అనమాట. మీకు అంతకంటే నడిచింది అంటే మాక్సిమం ఒక 7 ఇయర్స్, 6-7 ఇయర్స్. అంతకంటే నడవడానికైతే ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ నడిచింది అంటే ఇన్ కేస్ అది ఎలా చెప్పాలంటే మీ లక్ అనేసి చెప్పాలి. ఓపెన్‌గా మీకు చెప్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మాక్సిమం టీవీస్ లైఫ్ అనేది 5-7 ఇయర్స్. అంతకంటే మీకు ఎక్కువ లైఫ్ అనేది ఉండదు. ఇప్పుడున్న మార్కెట్‌లో అయితే మాక్సిమం 3-5 ఇయర్స్ అనేది లైఫ్ నడుస్తుంది. ఎక్కువ నడిచిందంటే 7 ఇయర్స్. అంతకంటే ఎక్కువ నడవదు. ప్రెజెంట్ అయితే అది రిఫ్లెక్టింగ్ షీట్స్ ఎవ్రీథింగ్ అయితే మనము ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసాం. సో, స్క్రీన్ అనేది ఫిక్సింగ్ చేసుకోవడానికి ఒక గమ్ లేయర్ అనేది చెప్పాను కదా ఫస్ట్ నేను. సో, ఆ గమ్ లేయర్ అనేది మనం ఇక్కడ స్టిక్ చేస్తున్నాం. గమ్ లేయర్ అనేది స్టిక్ చేసిన తర్వాత స్క్రీన్‌కి కూడా ఒక గమ్ లేయర్ అనేది ఉంటుంది. సో, ఆ గమ్ లేయర్ అనేది టోటల్ ప్రీవియస్ అనేది టోటల్ క్లీన్ చేసుకున్న తర్వాత దానికి చేయాల్సి ఉంటుంది. సో, దాన్ని చేయడం అనేది చాలా టఫ్ కండిషన్ అనమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా దాని మీద ఉన్న పాతది గమ్ ఏదైతే ఉంటదో గమ్ అంతా రిమూవ్ చేయాలనమాట. రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే మనకి స్క్రీన్‌కి మనం ఇందాక ఒక టేప్ అనేది యూజ్ చేసాం గదా! దానికి ప్రాపర్‌గా స్టిక్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే గమ్ ఎవ్రీథింగ్ అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత దాని మీద చిన్న చిన్న పార్టికల్స్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో, దాన్ని మొత్తం క్లియర్ చేస్తున్నాను. టీవీ రిపేరింగ్ అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. సో, కస్టమర్ ఇంట్లో చేయడం అనేది కూడా ఒక పెద్ద టాస్క్ అనమాట. సో, కస్టమర్స్ చూస్తూ ఉంటారు. సో, దాన్ని రిపేర్ చేయడం, దాన్ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయడం, దాంట్లో ఉన్న స్పేర్ పార్ట్స్ ఏదైతే ఉందో స్పేర్ పార్ట్స్‌ని అనేది కేర్‌ఫుల్‌గా ఫిక్స్ చేయడం. టోటల్ ఎవ్రీథింగ్ ఒక బిగ్ టాస్క్ అనమాట. మాక్సిమం ఇది రిపేర్‌కైతే 3 అవర్స్ సంథింగ్ చేంజ్ పట్టింది. సో, ఎవ్రీథింగ్ అయితే మనము రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఇక్కడ ఫోక్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో, ఇంటర్నల్ బ్యాక్ లైట్ ఏదైతే ఉంటదో, ఆ బ్యాక్ లైట్ అనేది మనకి స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయితే మాత్రమే స్క్రీన్‌లో ఉన్న పిక్చర్ అనేది మనకి అవుట్‌పుట్ కనిపిస్తుందనమాట. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. ఇలాంటి టీవీ రిపేరింగ్ హోమ్ సర్వీస్ పర్పస్ నా నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్‌లో మన సర్వీస్ అనేది ఎక్కడైనా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్. సో, ప్రెజెంట్ అయితే స్క్రీన్ అనేది ప్రాపర్‌గా ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసిన తర్వాత ఎలా వస్తుందనేది మీకు క్లియర్‌గా నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు వన్‌ప్లస్ లోగో అయితే యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ కండిషన్ ఎలా ఉంటుందో అలా అయితే మనం తీసుకొచ్చి కస్టమర్ అయితే 100% సాటిస్ఫాక్షన్ అనమాట. కస్టమర్ ఆల్రెడీ వన్‌ప్లస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ నుంచి అప్రోచ్ అయ్యారు. ప్లస్ వేరే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యారు. సో, వాళ్ళందరూ మాక్సిమం హోమ్ సర్వీస్‌లో చేయడానికైతే యాక్సెప్ట్ చేయలేదు. సో, మనకి వాళ్ళ ఫ్రెండ్ త్రూ మనకైతే కాంటాక్ట్ అయ్యారు ఈ కస్టమర్. సో, కస్టమర్‌కి అయితే ఇచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ, కస్టమర్‌కి ఇచ్చిన ఒక ప్రామిస్ మేము హోమ్ సర్వీస్‌లో మాక్సిమం కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పాను. సో, కస్టమర్‌కి పర్సనల్‌గా నేనే విజిట్ చేసి, మా టెక్నీషియన్ కాకుండా నేనే పర్సనల్‌గా విజిట్ చేసి కస్టమర్‌కి అయితే టోటల్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్ కండిషన్ అయితే మీరు చూడొచ్చు. సో, టోటల్ మాక్సిమం కంప్లీట్ అయితే అయిపోయింది. స్క్రూ ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను.
చెప్పాను కదా! మన దగ్గరైతే ఎంఐ, వీయూ, టీసీఎల్, పానాసోనిక్, ఫిలిప్స్, ఎల్జీ, సోనీ, సామ్‌సంగ్, ఏసర్ ఇలా నంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎనీ ప్రాబ్లమ్ అది పవర్ బోర్డ్ ప్రాబ్లమ్ అయినా, మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ అయినా, స్క్రీన్స్ మీద లైన్స్ రావడం గానీ, స్క్రీన్ బ్రోకెన్ గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా గానీ సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్‌కైతే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్‌లో మన సర్వీస్ అనేది ఎక్కడైనా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ కండిషన్‌ని బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికైతే మనం ట్రై చేస్తాం. ఇన్‌కేస్ అక్కడ అవ్వని సిట్యుయేషన్‌లో మన సర్వీస్ స్టేషన్‌కైతే పికప్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ కండిషన్ ఎలా ఉందో అలా హ్యాండిల్ చేసి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అయితే మనం తీసుకుంటామనమాట. ఇక్కడ మీకు కండిషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్‌కి అయితే మనం తీసుకొచ్చాం. ఇంటర్నల్ బ్యాక్‌లైట్ అనేది ఎవ్రీథింగ్ టోటల్ చేంజ్ చేసామనమాట. సో, కస్టమర్ ఇంటి దగ్గరే టోటల్ కంప్లీట్ చేసాం కాబట్టి కస్టమర్ కూడా చాలా వెరీ హ్యాపీ. సో, కస్టమర్ హెల్ప్ తోటి హ్యాంగ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందనేది మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హ్యాంగ్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ అయితే మీరు చూడొచ్చు. స్క్రీన్ అనేది మనం క్లీన్ చేసే టైంలో చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. ఇలా స్క్రీన్‌ని క్లీన్ చేసుకోవడం అనేది ప్రాపర్ కండిషన్ కాదనమాట. మీకు మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే స్క్రీన్‌ని మనం స్ప్రే చేసిన తర్వాత మీరు చూడొచ్చు. వితిన్ సెకండ్స్‌లో దాన్ని రబ్ చేస్తున్నాను. అంటే డ్రాప్ అనేది కిందకెళ్ళిపోకుండా మనం క్లీనింగ్ అనేది ప్రాపర్‌గా చేసుకోవాలి. సో, మీరు ఇలా అయితే ట్రై చేయకండి. స్క్రీన్ మీద స్ప్రే చేసుకుంటూ. సో, వీడియో అయితే 4K క్లారిటీలో కస్టమర్‌కి అయితే చూపించాం. ప్లే చేసి అయితే కస్టమర్ వెరీ హ్యాపీ. చాలా రీజనబుల్ ప్రైస్‌లో అది కూడా విత్ హోమ్ సర్వీస్‌లో అయితే మనం కంప్లీట్ చేసాం. మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, మీ టీవీ గానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నా నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. విత్ హోమ్ సర్వీస్‌లోనే మనం టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్‌కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.